వెల్కమ్ టు రాజనీతి. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి గురించి తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ముఖ్యంగా శ్రీ వైష్ణవులకు, విష్ణుమూర్తి అంశాలను పూజించే వాళ్లకు ఈ వైష్ణవ పీఠాధిపతుల మాట శిరోధార్యం అంటారు. హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లో ఆయన 200 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు జీయర్ స్వామి. అలాంటి ఆధ్యాత్మికవేత్త ఈ మధ్యకాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. హిందూ మతంలోనే ఈశ్వరుణ్ణి, ఇతర దేవతలని పూజించే వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తెలంగాణలో ప్రముఖ రియల్టర్ మైహోం రామేశ్వరరావుతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో అంటగాగటం మూలంగా జీయర్ స్వామి విమర్శలు ఎదుర్కొన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కూడా, పునర్నిర్మాణంలో కూడా ఈయన పాత్ర చాలా ఉంది. తాజాగా ఆయన తీసుకొచ్చిన వివాదం ఏంటంటే, జగద్గురు ఆదిశంకరులు వైష్ణవుడు అని, దేశంలో చతురామ్నాయ పీఠాలు ఏర్పాటు చేసింది శంకరాచార్యులు కాదు అని చినజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చతురామ్నాయ పీఠాలంటే పూరిలో ఒకటి, ద్వారకలో, జ్యోతిర్మఠంలో, శృంగేరిలో ఈ 4 పీఠాలు చతురామ్నాయ పీఠాలు. వీటిని శంకరాచార్యులు ఏర్పాటు చేయలేదు. శంకరాచార్యులు 32 ఏళ్ల వయసులో ఉత్తర భారతదేశానికి వెళ్ళి హిమాలయాల నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. దట్స్ నాట్ ద రైట్ స్టోరీ అని జీయర్ స్వామి మాట్లాడారు. ఆదిశంకరాచార్యుల చరిత్ర, చతురామ్నాయ పీఠాల ఉనికి మీద చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. శతాబ్దాలుగా స్థిరపడి ఉన్న నమ్మకాలని జీయర్ స్వామి ప్రశ్నించడం వెనక కుట్రకోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఆదిశంకరాచార్యులు వైష్ణవుడని, ఆయన విష్ణుతత్వాన్ని ప్రబోధించారని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, 4 దిక్కుల్లో ఆయన చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదు అని చెప్పటం ఇంకొక వివాదం. శంకరుల కంటే ముందే ఈ పీఠాలు ఉండేవని, లేదా ఈ క్రెడిట్ మరొకరికి చెందుతుందని జీయర్ చేస్తున్న ప్రచారం అనాదిగా వస్తున్న స్మార్త శాక్తేయ సంప్రదాయాన్ని సవాల్ చేస్తూ ఉంది. షణ్మతాచార్యుడైన శంకరాచార్యులని వైష్ణవుడు అని చెప్పి ఆయన తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. హిందూ ధర్మ రక్షణ కోసం శంకరాచార్యులు దేశం నలుమూలల పీఠాలు స్థాపించి వ్యవస్థీకృతం చేశారన్న జగమెరిగిన సత్యాన్ని ఇప్పుడు వివాదంలోకి నెట్టడం వెనక వైష్ణవాధిక్యతను చాటుకునే ప్రయత్నం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే తిరుమల కల్తీ నెయ్యి వివాదం మీద నుంచి చర్చను మళ్లించే ప్రయత్నం కూడా ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లడ్డు వివాదం నుంచి దృష్టి మళ్లించాల్సిన అవసరం ఆయనకేముందనే అనుమానం జనరల్గా ఎవరికైనా వస్తుంది. ఆయన ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెలగటం వల్ల ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. చాలామంది అదే చెప్తున్నారు. నాతో కూడా ఒకరిద్దరు ఆధ్యాత్మికవాదులు ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపం కాబట్టి వైష్ణవ గురువుగా ఆ క్షేత్రంలో జరిగిన అపచారం గురించి జీయర్ స్వామి మాట్లాడాలి. కానీ దాని మీద మౌనం దాల్చారు. శ్రీ వైష్ణవులు శివుడు పరివారాన్ని దేవతలుగా గుర్తించరు. హిందువుల్లో జనరల్గా ఎక్కువ మంది ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించడానికి ముందు విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వర పూజ చేస్తారు, వినాయకుడిని పూజిస్తారు. వైష్ణవులు వినాయకుడిని దేవుడిగా అంగీకరించరు. వాళ్ళు విఘ్నేశ్వర పూజ బదులు విశ్వక్సేన పూజ చేస్తారు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ వేరే వాళ్ళ నమ్మకాలను హేళన చేయటం, ఆ దేవుళ్ళు లేరని చెప్పటం, ఆ దేవుళ్ళకు సంబంధించిన సంప్రదాయాలని తప్పని చెప్పటం కరెక్ట్ కాదు. పైగా గురువులుగా, స్వామీజీలుగా చెప్పుకునే వాళ్ళు చెప్పటం ఇంకా పెద్ద తప్పు. చినజీయర్ గతంలో కూడా ఇలాంటి ప్రేలాపనలు చాలా చేశారు. సమ్మక్క సారలమ్మలు దేవతలు కాదని, వాళ్ళు అడవి దేవతలని, ఆ జాతర ఒక వ్యాపారం అని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర నిరసన వ్యక్తమైంది. అలాగే మాంసాహారం తినే వాళ్ళని విమర్శించాడు. పంది మాంసం తింటే పందిలాగా ఆలోచిస్తారు, కోడి మాంసం తింటే కోడిలాగా ఆలోచిస్తారని చాలా నేలబారుతనంగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా ఆయన విమర్శల పాలయ్యారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వంటి రాజకీయ నాయకులతో నెరిపిన సంబంధాల మూలంగా, మైహోం రామేశ్వరరావు వంటి రియల్టర్లతో ఉన్న సంబంధాల వల్ల ఆయన తరచుగా విమర్శలకు గురయ్యారు. 2004కు ముందు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో భక్తుల సౌలభ్యం కోసం 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసి దాన్ని చదును చేశారు. ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకే దాన్ని తొలగించారు. కానీ జీయర్ స్వామి దాన్ని మళ్ళీ అక్కడ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా తాను తిరుమలలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక కుల వృత్తుల గురించి చెప్తూ కులాలను నిర్మూలించకూడదు, ఎవరి కుల వృత్తిని వాళ్ళు కొనసాగించాలని అన్నారు.
ఇలా చాలాసార్లు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వామీజీలు, పీఠాధిపతులు ఎలా పడితే అలా మాట్లాడరు. చాలా మితభాషలుగా ఉంటారు. అప్పుడే వాళ్ళకి గౌరవం దక్కుతుంది. అలాంటి వాళ్ళనే శాఖలు, కులాలు, మతాలకు అతీతంగా జనం గౌరవిస్తారు. జిఆర్ స్వామి మా వైష్ణవం గొప్పదని చెప్పుకుంటే తప్పేం లేదు కానీ, మిగతా వాళ్ళ ఉనికే లేదు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా చిన్నోళ్ళు అన్నట్టు మాట్లాడితే అది ఆయనకు శోభనివ్వదు. Like, share and subscribe to Rajaniti channel.